తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మరప్పగూడెం ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాల వద్ద పీటీ అని చెప్పుకుంటూ అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న యువకుడు కుంజా విజయ్ ఆలియాస్ చందు దురదపాడు గ్రామం మద్యం సేవించి హాస్టల్లోనే నివాసం ఉంటూ ఉపాధ్యాయులను సైతం బెదిరింపులకు పాల్పడుతున్న యువకుని చాకచక్యంగా గ్రామస్తులు పట్టుకున్నారు. వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు పాల్పడుతున్న యువకుని గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ద్విచక్ర వాహనంకు పోలీస్ సైరన్ బిగించి ఎన్సీసీ విద్యార్థి అని గతంలో బ్రతులమ్మల దగ్గర కూడా సైరన్ తో హల్చల్ చేసిన సంఘటనలు మరెన్నో ఉన్నాయని, తన స్నేహితులు ముగ్గురు పారిపోయారని గ్రామస్తులు చెబుతున్నారు. అక్కడ ఉంది, ఇటు సిగ్నల్స్కి వెళ్ళి ఎందుకు పోలీస్ స్టేషన్ నీ ఊళ్ళో ఎవడు రాస్తాను? చెప్పు. ఉత్తరాడు దొరదపాడు ఆడు కొందడు, ఆడు కొంద ఆడు పేరేదో ఆడు ఆడు బండిలో పిల్లలు చిన్నప్పుడే చనిపోయింది మా ఆయన. Sorry. Thank you. Samsung me mana? మరి జీవితంలో బెండని తిరిగితే మొత్తం పోతే చివరి సార్
ఓళ్ళు పెద్ద ఏటిస్తాం నాకు తెలుసా శంకర్ పెద్ద ఏటిస్తాం మీరు పోతారు నేను కొట్టిన 100కి దమ్మపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్రమ స్కూల్ చీపురుగూడెంలో పొద్దున 10 గంటలకి కుంజచంద్ అనే వ్యక్తి వచ్చాడు. మా హెచ్ఎం గారిని కలిసి నేను ఇక్కడ పీఈటీగా వచ్చాను, నన్ను జాయిన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. సార్ ఏమన్నాడు, నేను ఆర్డర్ లేదు, ఆర్డర్ లేకపోతే కుదరదు, మీకు ఎవరు పంపించారు పైన ఆర్డర్ తీసుకురాని చెప్పారు. అట్లా 10 గంటలకు వెళ్ళి మళ్ళీ వచ్చాడు, మళ్ళీ పోయాడు. సాయంత్రం 4 గంటలకు కూడా ఇక్కడ ఉంటే పంపించేస్తే మళ్ళీ 5 గంటలకు వచ్చాడు. వస్తే మా వాచ్మెన్ మేము మా వర్కర్ పంపించేసాం. అదే టైంలో ఊరు వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా చెప్పాం. లేడీస్ కూడా వచ్చారు, వాళ్ళకు కూడా చెప్పాం, మీరు ఉన్నది వెళ్ళిపోండి అని చెప్పాం. వెళ్ళిపోయి మీ 7:30 కూడా మా వాచ్మెన్ కూడా పంపించాం. పంపించిన తర్వాత గేట్ కూడా వేసాం. గేట్ వేస్తే గేట్ ఎక్కి వచ్చాడు. గేట్ ఎక్కి వచ్చేసి మా వర్కర్ దగ్గరికి పోయి ఈయంతో పాటు 3 విద్యార్థులు తీసుకొచ్చారు క్యాండిడేట్స్ని. ఆయన దగ్గరికి పోయి మావోనేమన్లు ఏంది అని అనగానే ఆయన వెంబటే మాకు ఇచ్చారు. ఇక నేను చేసరికల్లా ఊళ్ళో వరకు చెప్పున్నాం కదా, వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ కట్టేయడం జరిగింది. కట్టేయడం అంటే వాడు పైకి ఎక్కిపోతా అంటే ఒకటి కిందికి మించి దీన్ని కట్టేశారు. అదే సమయంలో వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఫోన్ చేశారు, ఎవరైనా మాకు తెలియదు. వాళ్ళు వచ్చేది వాళ్ళ అమ్మ వాళ్ళ చుట్టాలు చేశారు. అదే టైంలో మేము మాట్లాడుతుంటే మన వాళ్ళు 100 కాల్ చేశారు. పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు వాళ్ళని పోలీసు వాళ్ళకి అప్పచెప్తున్నాం. రేపు మా హెచ్ఎం సార్ రాగానే మా స్టాఫ్ మా హెచ్ఎం సార్ వెళ్తాడు, ఈ ఊరు పెద్ద మనుషులు వెళ్తారు. రేపు పోలీసు వాళ్ళు మార్నింగ్ రమ్మని చెప్పారు, వాళ్ళు కూడా పోలీసు వెళ్తారు. మేము కూడా మాకేం జరిగింది మేము కూడా ఏసఐ గారికి వివరాలన్నీ తెలియజేస్తాం.